అధికారం అనేది తమ నోటి దాకా వచ్చి నోటికి చిక్కకుండానే పోయిందనే ఫీలింగ్ బీజేపీ నేతల్లో బలంగా ఉంది. ఆ పొరపాటు మరోసారి జరగకుండా ఉండాలనే పట్టుదల కూడా పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈసారి పకడ్బందీ స్ట్రాటజీతో ముందుకెళ్లాలనే భావన అందరిలోనూ బలంగా వ్యక్తమవుతుందట. ప్రజలంతా తమ కోసం ఎదురు చూస్తుంటే తామే ప్రజల వద్దకు వెళ్ళలేకపోతున్నామనే కన్క్లూజివ్ పాయింట్కి వచ్చేశారట. అందులో భాగంగా ప్రజా గ్రూపులను చేరుకోవటం ఎలా అనే విషయంలో సుదీర్ఘమైన చర్చలు జరిగాయట. మరవేంటి, బీజేపీ నేతలు ఏం చేస్తే సక్సెస్ అవుతామని భావిస్తున్నారు? ఈ స్టోరీలో చూడండి. తెలంగాణలో సంస్థాగతంగా బలపడేందుకు భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో మంచి ఓటు బ్యాంకు కలిగి ఉన్న కాషాయ పార్టీ ఇప్పుడు గ్రామీణ ఓటర్లకు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతుంది. ఇప్పటికే పార్టీ నిర్వహిస్తున్న మెంబర్షిప్ డ్రైవ్ కు మంచి స్పందన రావడంతో ఇక విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. కొద్ది నెలలుగా కమలం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 35 లక్షల సభ్యత్వాలు నమోదైనట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ స్ఫూర్తితోనే ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకోవాలని కమలనాథులు కలలు కంటున్నారట. ఇప్పటికే తెలంగాణలో బలపడడానికి బీజేపీ నేతలు పలుమార్లు వర్క్షాప్లు నిర్వహించారు. పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. అందులో భాగంగానే బూత్, మండల, జిల్లా స్థాయిలో కొత్త కమిటీలు వేయాలని పార్టీ నిర్ణయించింది. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుని కూడా పార్టీ అధిష్టానం ఫైనల్ చేస్తుందని సమాచారం. ఇప్పటికే మెంబర్షిప్ డ్రైవ్ లో పార్టీ ఆశించిన విధంగానే సభ్యత్వాలు నమోదయ్యాయి. ఆ సభ్యత్వాల బలాన్ని ఆసరా చేసుకుని త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కమల దళం పట్టుదలగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఆశించినన్ని సీట్లు రాలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఏకంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఆ పార్టీకి 35% ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత అంతే స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించడంతో ఆ టార్గెట్ ను కూడా బీజేపీ నేతలు పూర్తి చేశారు. దీంతో రాష్ట్రంలో వీలైనన్ని పోలింగ్ బూత్లకు కొత్త కమిటీలు వేయాలని పార్టీ పెద్దలు నిర్ణయించారట. రాష్ట్రంలో దాదాపు 36,000 పోలింగ్ బూత్లు ఉండగా కనీసం 25,000 బూత్లకు కొత్త కమిటీలు వేసేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారని తెలుస్తోంది. తెలంగాణలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన, ఏడాది పాటు కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు విసిగిపోయారని కమలనాథులు ఆరోపిస్తున్నారు. ఇదే భావాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. అందుకే మరి కాస్త కష్టపడితే, ఇంకాస్త వ్యూహాలకు పదును పెడితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి అధికారం పక్కా అని అంచనా వేస్తున్నారు. వీలైనంత తొందరలో బూత్ కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని పార్టీ నేతలు టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నారట. వచ్చే ఎన్నికల నాటికి తాము బలపడడంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కూడా అంతే బలంగా తీసుకెళ్లాలనే నిర్ణయానికి వచ్చారట. ఆ మేరకు కాషాయ నేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ఇటీవల పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఛార్జిషీట్ సైతం విడుదల చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారని, ఉత్సవాలు నిర్వహిస్తున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ 2 పార్టీలు తెలంగాణను మోసగించాయని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీని అని చెప్పేందుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో గులాబీ పార్టీ పని అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదని, ఇక తామే తెలంగాణలో వికసిస్తామని బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయంతో బీజేపీ అధిష్టానం ఫుల్ జోష్ లో ఉందని, ఇక తెలంగాణపై ఫుల్ ఫోకస్ ఉంటుందని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో కమలం పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో ఏ విధంగా వికసిస్తుందో తెలియాలంటే వాళ్ళు యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టేదాకా వేచి చూడాల్సిందే.